South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. సో రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి. పెరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మటన్ రెడ్ మీట్ కట్ డౌన్ చేయడం మంచిది. ఆల్కహాల్ ఆఫ్ కోర్స్ ఎంతవరకు కట్ డౌన్ చేస్తే మంచిది, బట్ స్టిల్ 1 to 2 glasses per week is okay. అలానే ఒక పేషెంట్ మొన్న చెప్తున్నారు, నేను తగ్గించాను మేడం అంటే, ఎంత తగ్గించానంటే రోజుకి 2-3 తాగుతున్నాను, ఫ్రమ్ 5 to 6 మేబీ. సో అలాంటిది తగ్గించాలి. వారానికి 1-2 doesn't matter. Smoking 0. Smoking should be 0. Smoking is the worst risk factor for cardiac disease and so many other diseases. Hypertension ki, diabetes ki. క్రానిక్ స్మోకర్స్ కి కష్టం తగ్గించడం, కానీ ఏం చేసినా అది తగ్గించాలి. ఐ వాంట్ టు టెల్ ది కెమెరా దట్ యాక్చువల్లీ స్మోకింగ్ ప్లీజ్ తగ్గించండి, మానేయండి. ఇట్ షుడ్ బి 0 cigarettes per day. మీ గుండె కాపాడాలంటే. వీళ్ళు నీతులు చెప్తున్నారు, అమ్మమ్మలా మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు, కానీ నా పేషెంట్స్ కి కూడా నేను పదే చెప్తాను, స్మోకింగ్ ఇస్ అ హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిజీజ్ అండ్ షుడ్ బి కట్ డౌన్ టు 0. వీలైతే 0 cigarettes per day. మొన్న ఇంకో పేషెంట్ అదే అప్పుడప్పుడు తాగుతారు మేడం అన్నారు. సరే నెలకి ఎన్నిసార్లు తాగుతున్నారంటే రోజుకి 2. సిమిలర్ థింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ ఇస్ అ వెరీ హ్యూజ్ రిస్క్. అంటే ఇవేంటంటే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైయబుల్ అండ్ మోడిఫైయబుల్ ఉంటాయి. నాన్ మోడిఫైయబుల్ అంటే జెనెటిక్ కాజెస్, ఏజ్, అవన్నీ మనం ఏం చేయలేము. అవునవును. మోడిఫైయబుల్ బి మనం మార్పు తీసుకుంటే వీ కెన్ సేవ్ అవర్ హార్ట్స్ అండ్ సేవ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ అవర్ హెల్త్. అండ్ ఇప్పటికే మన పర్యావరణాన్ని చాలా వరకు కలుషితం చేసేసాం. వాటి వల్ల వచ్చేవే మనము కాపాడలేము, అది మనం ఏం చేయలేము. మన కంట్రోల్లో, మన చేతిలో ఉన్నవి మనం చేయాలి. అంతే కొద్దిలో కొంచెం వీటి నుంచి తప్పించుకోవడం మంచిది. ఇప్పుడు సరే మనం ఆల్రెడీ స్మోకింగ్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. టాబ్లెట్స్ ఉన్నాయి, చూయింగ్ గమ్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్. అవన్నీ హెల్ప్ అంటే క్రానిక్ స్మోకర్స్ కి కంట్రోల్ చేయడానికి. కంట్రోల్ చేయడం కూడా ఉంటది. కంట్రోల్ చేయడం సులువైన విషయం కానే కాదు. నాకు చెప్పడానికి సులువుగా ఉంది, కానీ హూ ఇస్ గోయింగ్ త్రూ ఇట్ అంత సులువు కాదు. కానీ దిస్ నికోటిన్ ప్యాచెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. గమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ప్యాచెస్ కూడా పనిచేయకపోతే టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. దే వెరీ హెల్ప్ఫుల్. మేడం, ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. అసలు రీజన్ ఉండి కొంతమంది లేక కొంతమంది. స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ స్ట్రెస్ కాంట్రిబ్యూట్స్ టు డెవలపింగ్ హార్ట్ డిజీజ్. అంటే టెన్షన్ తీసుకొని సరిగా తినరు కొందరు, టెన్షన్ తీసుకొని కొందరు సరిగా పడుకోరు, ఫుడ్ సరైన